కేరళలో మంకీ పాక్స్ రిజిస్టర్ అయింది. ఇండియాలో ఇంకొక లాక్డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా? 2020లో వచ్చిన కరోనా ఇంపాక్టే ఇంకా చాలా మంది జీవితాల్లో ఉంది. మళ్ళీ ఇలాంటి పాండమిక్లు ఏమీ రాకూడదు అని అనుకుంటున్న ఈ టైంలో WHO ఒక అనౌన్స్మెంట్ చేసింది. అది ప్రపంచం మొత్తం ఒక వ్యాధి స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. అది చాలా పెద్ద పాండమిక్ అవుతుంది అని కూడా WHO ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఆ వ్యాధికి ఇప్పటి వరకు మెడిసిన్ కనిపెట్టలేదు. అలా జరిగితే దాన్ని ఇండియా తట్టుకుంటుందా? రండి తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం కోట్లలో ప్రాణాలు తీసిన వైరస్ స్మాల్ పాక్స్. అదే సిమ్టమ్స్ తో అదే ఫ్యామిలీ నుండి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అదే మంకీ పాక్స్. దీన్ని ఫస్ట్ 1958లో డెన్మార్క్ అనే ప్రాంతంలో ఒక కోతిలో కనిపెట్టారు. అది ఆ కోతి నుండి అనేక జంతువులకు ఈ మంకీ పాక్స్ స్ప్రెడ్ అయింది. కొన్ని సంవత్సరాల తరువాత 1970లో కాంగోలో 9 ఏళ్ల అబ్బాయిని ఫస్ట్ హ్యూమన్ కేసుగా రిపోర్ట్ చేశారు. ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ కు మాత్రమే స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ సడన్ గా 2022లో అమెరికా, బ్రెజిల్ అని 110 దేశాలకు స్ప్రెడ్ అయ్యి 87,000 నుంచి 1,00,000 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అందులో 112 మంది చనిపోయారు. దాని తర్వాత WHO మంకీ పాక్స్ ను ఎం పాక్స్ గా మార్చి ప్రపంచ దేశాలకు ఒక అవేర్నెస్ చేశారు. రీసెంట్ గా ఎంపాక్స్ ను WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని దానికి ఒక గ్లోబల్ థ్రెడ్ గా డిసైడ్ చేశారు. Mpox has been reported in the Democratic Republic of the Congo for more than a decade, and already the number of cases reported so far this year has exceeded last year's total, with more than 14,000 cases and 524 deaths. Today, the emergency committee met and advised me that, in its view, the situation constitutes a public health emergency of international concern. I have accepted that advice. WHO చేసిన దాంట్లో ఇదే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. ఇప్పుడు ఆఫ్రికాలో ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి దాని చుట్టుపక్కల ఉన్న కాంగో, టాంజానియా, అంగోలా, ఇప్పుడు స్వీడన్, అలానే ఇండియాకి పక్కన ఉన్న పాకిస్తాన్ లో కూడా 3 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అలాగే మన ఇండియాలో కేరళలో ఒక కేసు రిపోర్ట్ అయింది. 2022లో ఎంపాక్స్ కేరళలో ఉంది. దానితో కంపేర్ చేసుకుంటే 2024లో దీని స్ప్రెడ్డింగ్ చాలా ఎక్కువైంది. ఇప్పటి వరకు ఆఫ్రికాలో 14,000 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దాంట్లో 524 మంది చనిపోయారు. అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 160% కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. అందులో 19% పీపుల్ చనిపోయారు. ఇందులో 96% కేసెస్ ఒకే ఒక కంట్రీ నుండి రిజిస్టర్ అయ్యాయి. అదే కాంగో. ముందుకంటే ఇది ఇప్పుడు సివియర్ అయింది అని అంటే గడిచిన 4 సంవత్సరాల్లో ఎంపాక్స్ వైరస్ 50 టైమ్స్ మ్యూటేట్ అయింది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 2022లో ఉన్న వేరియంట్ కంటే 2024లో ఉన్న వేరియంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఒకళ్ళకు ఎంపాక్స్ ఉందో లేదో వాళ్ళకి తెలియడం లేదు. దీని సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, తలనొప్పి, బ్యాక్ పెయిన్, బాగా నీరసంగా ఉండడం. ఇవి చెప్పగానే మీకు కూడా ఎంపాక్స్ ఉంది అని అనిపిస్తుంది. కానీ ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే స్కిన్ ర్యాషెస్, అలానే చికెన్ పాక్స్ లో ఉండే పింపుల్స్ లా కాకుండా ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అది స్ప్రెడ్ ఎలా అవుతుంది అని అంటే వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటే, లేదా వాళ్ళ డ్రెస్ వేసుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు, సెక్స్ చేసినప్పుడు ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారు. పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ బాగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళనే ఎక్కువ బాధ పెడుతుంది. ఇప్పటి వరకు ఎఫెక్ట్ అయిన వాళ్ళలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈ ఎంపాక్స్ సార్స్ కోవిడ్ లాగా ఎయిర్ లో ట్రావెల్ అవుతుందని ఏ ఎవిడెన్స్ లేదు. ఇది డబుల్ స్టాండర్డ్ DNA వైరస్. అందుకని ఇది స్టేబుల్ గా ఉంటుంది. అదే కోవిడ్ RNA వైరస్. ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఎంపాక్స్ కోవిడ్ లాగా మ్యూటేట్ అయితే ఇది ఈజీగా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనికి వ్యాక్సిన్ లేకపోవడం వల్ల చికెన్ పాక్స్ మెడిసిన్ ను దీనికి రికమెండ్ చేస్తున్నారు. అలానే ఇది ఎక్కువ మ్యూటేట్ అయ్యి మనం ఇచ్చే మెడిసిన్ ను రెసిస్ట్ చేస్తే చాలా పెద్ద సమస్య అని చెప్పాలి. ఈ చికెన్ పాక్స్ లో F13 అనే ప్రోటీన్ ఉంటుంది. అది దానికి ప్రొటెక్టివ్ లేయర్ గా పనిచేస్తుంది. USA లో కనిపెట్టిన టెకోవైరమేట్ అనే డ్రగ్ ఈ వైరస్ యొక్క F13 లేయర్ ను క్రాక్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ డ్రగ్ నే ఇప్పుడు ఎంపాక్స్ కు టెస్ట్ చేస్తున్నారు. ముందే కరోనా వైరస్ తో మనం బాగా ఇంపాక్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఇది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. సో దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి హైజీనిక్ గా ఉండండి. వేరే వాళ్ళ డ్రెస్ యూజ్ చేయొద్దు. మాస్క్ వేసుకోండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.